భారతదేశానికి గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మల వంటివి. మరియు మన దేశాభివృద్ధి గ్రామీణ అభివృద్ధితోనే సాధ్యమవుతుందని గాంధీజీ ఏనాడో చెప్పియున్నారు. కానీ మన గ్రామీణ ప్రాంతాలు అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. మన గ్రామాలలో నేడు నెలకొని ఉన్న అపరిశుభ్రమైన మరియు దుర్భరమైన పరిస్థితులకు మూల కారణం సుమారు 60% గ్రామీణ ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడమే. బహిరంగ మల విసర్జన ఒక మానసిక రోగం, అసహ్యకరమైన, అనాగరికమైన మరియు సిగ్గుమాలిన విషయం. దీనివలన దాదాపు 80% రోగాలు మన గ్రామ ప్రజలు చేతులారా కొని తెచ్చుకుంటున్నారు. బహిరంగంగా మల విసర్జన చేసిన మలం వారు పీల్చే గాలిని, త్రాగే నీటిని, తినే ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. వారి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన అనేక రకమైన వ్యాధులకు గురవుతున్నారు. బహిరంగంగా ఉన్న మలము మీద వాలిన ఈగ తన 6 కాళ్లతో తిరిగి అదే మలాన్ని మనం తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ద్వారా మన శరీరంలోకి చేరవేస్తున్నది. 1 మిల్లీగ్రాము మలములో మన ఆరోగ్యానికి హాని కలిగించే, మన కంటికి కనిపించని కోట్ల కొలది బ్యాక్టీరియా మరియు వైరస్లు దాగి ఉన్నవి. మన గ్రామాలలో విస్తృతంగా కొనసాగుతున్న బహిరంగ మల విసర్జన వలన మన దేశంలో శిశు మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. సాధారణంగా మనము చిన్నపిల్లల మలం అంత ప్రమాదకరమైంది కాదని భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇది పెద్దవారి మలము కన్నా 10 రెట్లు ప్రమాదకరమైనది. ఈ అవగాహన లేకపోవడం వలన, మనం సరియైన శుభ్రత పాటించకపోవడం వలన మరియు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పిల్లల అనారోగ్యానికి మరియు మరణాలకు మనమే కారణం అవుతున్నాం. బహిరంగ మల విసర్జన చేయటమే కాకుండా చేతులు శుభ్రపరచుకోకుండా అజాగ్రత్తగా ఉండటం వలన కూడా గ్రామీణ ప్రజానీకానికి అనేక రకమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. బహిరంగ మల విసర్జన మన ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, మన ఆత్మ గౌరవానికి గొడ్డలి పెట్టు. దీనివలన ముఖ్యంగా మన ఇంటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, యుక్త వయసు ఆడపిల్లలు ఎంతో అవమానకరమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరియు వారి మాన ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మన అందరిది. అలాగే వృద్ధులైన తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు మరియు వికలాంగులకు బహిరంగ మల విసర్జన వెళ్లడం చాలా ఇబ్బందికరమైన విషయం. కావున వారికి నష్టం కలగకుండా ఉండేందుకు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన గ్రామంలోని దేవాలయాలు, ఆరాధనా మందిరాలు, ప్రార్థనా స్థలాలు బహిరంగ మల విసర్జన ద్వారా అపరిశుభ్రమవుతున్నాయి. అప్పుడు దేవుడు మనలను, మన గ్రామాలను కరుణిస్తాడా? ఎంత దురదృష్టం! మనందరం ఎంతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గ్రామంలో 99% మంది వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నప్పటికీ మరియు ఉపయోగించుకుంటూ ఉన్నప్పటికీ మిగిలిన ఆ 1% మంది గ్రామస్తులు బహిరంగ మల విసర్జన చేయడం ద్వారా గ్రామం మొత్తం ప్రజలకు హాని కలిగిస్తున్నారు. కాబట్టి గ్రామమంతా ఒక్కటై కులమత వర్గాలు, పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా బహిరంగ మల విసర్జన సమస్యపై స్పందించాల్సి ఉంది. భవిష్యత్తులో మన గ్రామాలు స్మార్ట్ గా తయారు కావాలంటే మన గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా చేసుకోవడం మొదటి మెట్టు. కాబట్టి మన జిల్లాలోని ప్రతి గ్రామంలో 100% మంది ప్రజలు బహిరంగ మల విసర్జనను విడనాడి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. బహిరంగ మల విసర్జన విడనాడుదాం, ఆరోగ్యవంతంగా బ్రతుకుదాం.